వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. ఇందులో ఈ రోజు తెలుసుకోబోయే కమాండ్ వచ్చేసి ఫిల్లెట్. మనకు మాడిఫై అనే గ్రూప్ లో ఇక్కడ ఆరో సింబల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఫిల్లెట్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. ఈ ఫిల్లెట్ పైన క్లిక్ చేస్తే కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరుగుతుంది. లేదా మనకు ఆటోక్యాడ్ పైన కీబోర్డ్ పైన ఎస్కేప్ బటన్ ఉంటది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు కమాండ్ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. మనకు ఆటోక్యాడ్ లో కూడా దీనికి షార్ట్ కట్ కీ ఉంది, F ఎంటర్. సెలెక్ట్ ఫస్ట్ లైన్ ఆబ్జెక్ట్. ఇందులో ఆప్షన్స్ వచ్చేసి అండు, పాలీలైన్, రేడియస్, ట్రిమ్, మల్టిపుల్. మనం బిఫోర్ వీడియోలో వచ్చేసి చాంపర్ అనే కమాండ్ గురించి తెలుసుకున్నాం. అందులో కూడా పాలీలైన్ ఉంది, అండు ఉంది, ట్రిమ్ ఉంది, మల్టిపుల్ ఉంది. కానీ ఫిల్లెట్ లో అడిషనల్ గా మనకు రేడియస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక రెక్టాంగులర్ అయితే డ్రా చేసుకుంటున్నాం. ఫస్ట్ రెక్టాంగులర్ ని సమ్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పడానికి కోసము నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే, మనకు మాడిఫై అయిన గ్రూప్ లో మనకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదా మనకు షార్ట్ కట్ కీ వచ్చేసి F ఎంటర్. సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇందులో మనం R అంటే రేడియస్, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. లేదా మనం R అని కూడా ఎంటర్ చేయొచ్చు. R ఎంటర్. స్పెసిఫై ఫిల్లెట్ రేడియస్ మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాము, ఎగ్జాంపుల్ 2 feet. ఎంటర్. సెలెక్ట్ ద ఫస్ట్ లైన్, క్లిక్ ద ఫస్ట్ లైన్, సెలెక్ట్ ద సెకండ్ లైన్. సేమ్ ఆప్షన్ కంటిన్యూ చేయడానికి ఎంటర్ అండ్ ట్యాప్ చేయండి. క్లిక్ ద ఫస్ట్ లైన్, క్లిక్ ద సెకండ్ లైన్. సేమ్ కమాండ్ కంటిన్యూ చేయడానికి ఎంటర్, క్లిక్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, క్లిక్ ద ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. ఓకేనా? మనకు ఫిల్లెట్ అంటే సమ్ రేడియస్ తోటి ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కార్నర్ కు ఒక రేడియస్, ఒక అర్ధాకారంలో చూపించడానికి మనము ఫిల్లెట్ కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇందులో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు కమాండ్ ని కంటిన్యూ చేస్తున్నాను, F ఎంటర్. పాలీలైన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా P ఎంటర్. బిఫోర్ రేడియస్ లో మనం చేసినాం ఆల్రెడీ 2 feet అని. ఇక్కడ R అని కూడా టైప్ చేయొచ్చు. R ఎంటర్. 2 feet చూపిస్తుంది కదా, నేను ఇప్పుడు 4 feet తీసుకుంటున్నాను. 4 or 2 feet చాయిస్ ఎగ్జాంపుల్. ఎంటర్. క్లిక్ ద ఆబ్జెక్ట్. ఒకేసారి మనకు పాలీలైన్ అంటే 4 కార్నర్లు కలిపి 4 కార్నర్స్ కలిపి ఒకేసారి మనకు రేడియస్ తోటి ఫిల్లెట్ కమాండ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ ఫిల్లెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇందులో కూడా ట్రిమ్ కమాండ్ ఉంది. ట్రిమ్ పైన క్లిక్ చేయండి. లేదా క్రియాని కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్. ఇందులో ట్రిమ్, నో ట్రిమ్. మనకు డిఫాల్ట్ గా వచ్చేసి ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. మీకు నో ట్రిమ్ ఫస్ట్ చూపిస్తాను. ఎంటర్. ఇందులో మనం మెజర్మెంట్ ఇవ్వలేదు, కానీ మనం డిఫాల్ట్ గా మనం ఇంతకుముందుకు ఏమి ఇచ్చినాం, రేడియస్ లో 2 feet ఇచ్చేసినాము, పాలీలైన్ కూడా 2 feet ఇచ్చినాము. అది డిఫాల్ట్ గా మనకు 2 feet తీసేసుకుంటది. క్లిక్ ద ఫస్ట్ లైన్, క్లిక్ ద సెకండ్ లైన్. సేమ్ ఆప్షన్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఎంటర్. క్లిక్ ద ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. రెక్టాంగులర్ లైన్ లో మనకు కమాండ్ ని ట్రిమ్ కాకుండా సేమ్ ఆర్క్ టైప్ లో చూపిస్తుంది కదా మనకు. ఇది ఫిల్లెట్, ఇది నో ట్రిమ్. ఫిల్లెట్ వచ్చేసి సేమ్ కమాండ్ ని ఎంటర్ చేస్తున్నాను. T ఎంటర్. T ఎంటర్. సెలెక్ట్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, సేమ్ ఎంటర్. కంటిన్యూ. క్లిక్ ద ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి మనకు ట్రిమ్ తో చేయడం జరిగింది. ఈ 2 ఆప్షన్ వచ్చేసి మనకు నో ట్రిమ్. ఓకేనా? సేమ్ కమాండ్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. F ఎంటర్. M ఎంటర్. సెలెక్ట్ ద ఫస్ట్ లైన్. R ఎంటర్. 4 feet ఎంటర్. సెలెక్ట్ ద సెకండ్ లైన్. ఓకే, మీకు ఇందులో కూడా డిస్టెన్స్ అనేది చేంజ్ చేశాను. సేమ్ కమాండ్ ని కంటిన్యూ చేస్తున్నాను. క్లిక్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, క్లిక్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, క్లిక్ ద ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇందులో కూడా ఉంటది. U ఎంటర్. U ఎంటర్. U ఎంటర్. U ఎంటర్. U ఎంటర్. మనం ఇందులో ఇంకో ఆప్షన్ ఉంది మనకు, F ఎంటర్. U ఎంటర్. సెలెక్ట్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఓకే, ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు F ఎంటర్. R ఎంటర్. 0 ఎంటర్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. సేమ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. సేమ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. ఓకేనా? మీకు ఈ వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినామో ఆఫ్టర్ వీడియో తర్వాత ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మనకు ట్యాప్ చేసి పంపండి. మేము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము.